ఒకే భగవంతుడు ఎవరెవరి పట్ల ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. భగవంతుడికి ఎవరి పట్ల రాగద్వేషాలు ఉండవు. శ్రీ మహావిష్ణువే ఉదాహరణ. దితిసుతనళిని తితిసుతనళిని తుషారపాతం. దితిసుతులు అంటే దైత్యులు, రాక్షసులు. వాళ్ళు పద్మాలేట, పద్మాల లాంటి వాళ్ళట. సురనళిని దేవతలు పద్మాలేట, అందరూ పద్మాలే. రాక్షసులు పద్మాలే, సురనళిని దేవతలు పద్మాలే, కామాలజ నళిని బ్రహ్మదేవుడు కూడా పద్మవేట. మన హృదయం కూడా పద్మవేట, హృది నళిని. కానీ ఈ 4 పద్మాల పట్ల శంఖ చక్ర గదా పద్మధారి వనమాలి గది ఈశాన్కి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. 4 పద్మాలే. దేవతలు పద్మాలే, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రాక్షసులు పద్మాలే. మన హృదయము పద్మమే, బ్రహ్మదేవుడు పద్మమే. కానీ భగవంతుడు 4 పద్మాల పట్ల 4 రకాలుగా ఉంటాడట. దితిసుత నళిని తుషారపాతం. రాక్షసులనే పద్మాలు వికసిస్తూ ఉంటే ఆయన మంచు తుఫాన్లాగా వచ్చి వాటిని చీల్చిపారేస్తాడట. రాక్షసత్వం పెరగకూడదు. తుషారపాతం. పద్మం సరస్సులో ఉంటుంది, అది నీళ్లు ఉంటే పెరుగుతుంది. మంచు కురిసింది అనుకోండి తరిగిపోతుంది. ఇప్పుడు ఈ వచ్చే శిశిర ఋతువు ఉంది, ఆశ్వీజ కార్తీక మాసం కూడా వెళ్ళిపోతే మార్గశిర పుష్యమాసాలు వస్తాయి. అది హేమంత ఋతువు. మంచు బాగా హేమంతం, హిమం హేమంతం. మంచు బాగా కురుస్తుంది. ఇప్పుడు ఈ శరదృతువులో మీరు చెరువుల్లో పద్మాలు చూడండి, చక్కగా వికసించి ఉంటాయి. రేపు హేమంత ఋతువు రాగానే పద్మాలు ముడుచుకుపోతాయి, వాడి వత్తలైపోతాయి, చీలికలైపోతాయి. అంతేకాదు శిశిర ఋతువు రాగానే రాలిపోతాయి. అంచేత భగవంతుడు విష్ణువు ఎలా ఉంటాడు అంటే రాక్షసులు అనే పద్మాలకి మంచు తుఫాన్లో ఉంటాడట. వాళ్ళని నాశనం చేసేస్తాడు. తప్పదు, రాక్షసత్వం ఉండడానికి వీల్లేదు. సురనళిని సతతోదితార్కబింబం. దేవతలు అనే పద్మానికి ఆయన సూర్యబింబంలా ఉంటాడట. సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది ఖచ్చితంగా. అంటే దైవీ గుణాలు మనలో ఉంటే, మనం పద్మంలా ఉంటే భగవంతుడు తన సూర్యకిరణాలను ప్రసరింపజేసి మన హృదయాన్ని వికసింపజేస్తాడు. ఆ దైవీ గుణాలు సత్యము, దయ, క్షమ, అహింస ఇలాంటివి ఉండేలా మనం చూసుకోవాలి. రాక్షస గుణాలు పెరగకుండా నిద్ర, విపరీత నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ రాక్షస గుణాలు. కష్టపడకుండానే ఫలితం రావాలనుకోవడం, ఎవడి సొమ్ము కాజేసేయడం, ఎవరి ఇంట్లో వాళ్ళ మీద కన్నేయడం, ఇవన్నీ దరిద్రపు లక్షణాలు, రాక్షస లక్షణాలు. అవి మనలో ఉంటే మనము పద్మమే, కానీ మంచు తుఫాన్ లాగా విరగొట్టేస్తాడు దేవుడు. అదే దైవీ గుణాలు ఉంటే ఆయన సూర్యకిరణాలు ప్రసరింపజేసినట్టు చేసి ఆ పద్మాలు వికసించేలా చేస్తాడు. కమలజనళిని జలావపూరం. బ్రహ్మదేవుడు అనేటువంటి పద్మానికి ఆయన జలావపూరం, బాగా సరస్సులో నిండిన నీరులాగా ప్రవహించి దాన్ని వృద్ధి పొందింపజేస్తాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు. ఎప్పుడూ పద్మంలో ఆయన కూర్చోవాలంటే పద్మం ఇలా పైకి లేచి ఉండాలి. లేచి ఉండాలంటే అక్కడ నీళ్లు ఉండాలి ఖచ్చితంగా. ఆ నీరుగా ఆయనే ఉంటాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఆయన చేస్తున్నది మంచి పని, పైగా ఆయనకి కుమారుడు. అందుకని ఆయన్ని ప్రోత్సహించడానికి బాగా నీరు అలా జలపాతంలాగా వచ్చేలా చేస్తాడు. జలావపూరం. చివరి మాట చెప్పాడు, రాక్షసులనే పద్మానికి మంచు తుఫాన్లా ఉంటాడట. దేవతలనే పద్మాలకి సూర్యబింబంలా ఉండి వికసింపజేస్తాడట. బ్రహ్మదేవుడనే పద్మానికి నీరు పోయడం ద్వారా ఎప్పుడు వృద్ధి పొందేలా చేస్తాడట. హృది నళిని నిలయం విభుం ప్రపద్యే. మన హృదయం అనే పద్మంలో ఎప్పుడూ నివసించి ఉంటాడట భగవంతుడు, ఏమీ సందేహం లేదు. అటువంటి భగవంతుడిని మనం స్మరించాలి కదండి. ఆ స్మరించడమే ప్రయత్నం. అందుకే తర్వాత ఏం చెబుతున్నాడంటే, మనలో చాలామందికి ఒక పిచ్చి నమ్మకం ఉంది, దాన్ని పోగొట్టుకోవాలి. మనం ఏం చేయాలన్నా భగవంతుడు దయ ఉండాలండి. ఆ దేవుణ్ణి స్మరించాలన్నా కూడా ఆయన ధనం ఉండాలి, దయ ఉండాలి. మినపరొట్టు తినేటప్పుడు ఈ మాట ఎవడో మాట్లాడటం, హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేటప్పుడు బిర్యానీ తినాలన్నా దేవుడు దయ ఉండాలి అని అంట. వీడు తినేస్తాడు. ఇక్కడ మనకి ఇష్టమైన పనులు చేసేటప్పుడు దేవుడి దయ గురించి మాట్లాడమండి, చేసేస్తామండి. మనకి ఇష్టం లేనిది, కొంచెం కష్టమైనది ఏదైనా చెయ్యాలంటే అలా నిరంతరం స్మరించాలంటే గరికిపెట్టి వరకు వీలవుతుంది. మనకు నీకు అవుతుంది, నీకు ఇష్టం లేదని చెప్పరాదా?
పురుష ప్రయత్నం లేకుండా ఏ దేవుడు ఎవ్వరిని అనుగ్రహించిన దాఖలాలు లేవు. 18 పురాణాల్లో ఎక్కడైనా సరే ప్రయత్నం చేయకుండా దేవుడు అనుగ్రహించిన విషయాన్ని ఒక్కటి చూపించమనండి, బహిరంగంగా సవాల్ చేస్తున్నా. దైవానుగ్రహం పురుష ప్రయత్నం వల్లనే కలుగుతుంది. యోగ వాసిష్ఠం చెబుతోంది ఆ విషయాన్ని. నువ్వు ప్రయత్నం చేయకపోతే దేవుడు అనుగ్రహించడు. నిన్ను అనుగ్రహించాల్సిన అవసరం ఆయనకేం లేదు. అనుగ్రహం అనే మాటకు అర్థం తెలిసినా తెలుస్తుంది. అనుసృత్య గ్రహణం, దేవుణ్ణి అనుసరించి మనం గ్రహించాల్సిందే. ఆయనేమి అనుగ్రహించాడు ఎవరిని? అజ్ఞానంతో మాట్లాడద్దు. దేవుణ్ణి అనుసరించి నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించకుండా కూర్చుని ఇలాగ ఆయన అనుగ్రహించమంటే ఇంకో మాట చెబుతూ ఉంటారు కొంతమంది, నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షం. ఇది పూర్తిగా పొరపాటు మాట. నిర్హేతుకంగా ఎప్పుడూ భగవంతుడికి దయ కలగదు, సహేతుకంగానే కలుగుతుంది. దాన్ని యోగ వాసిష్ఠకర్త వశిష్ఠుడు, వాల్మీకి, రామచంద్రుడు అందరూ ఖండిస్తున్నారు ఈ విషయాన్ని. వినా పురుషయత్నేన దృశ్యతే చేత్ జనార్దనక, వినా పురుషయత్నేన దృశ్యతే చేత్ జనార్దనక, మృగపక్షి గణం కస్మాత్ తదాసౌ నోద్ధరత్యజక. అద్భుతమైన మాట, బాణం లాంటి ప్రశ్న వేశాడు ఇక్కడ. ఎవరు జవాబు చెప్పినా సంతోషమే. ఊరికే ప్రచారాలు చేయొద్దండి. దైవానుగ్రహం దైవానుగ్రహం, దానివల్ల మనుషులు నిర్వీర్యమైపోతున్నారు. ఇక్కడ మానవ ప్రయత్నంతోనే దైవానుగ్రహం సాధ్యమవుతుంది. వినా పురుషయత్నేన, మనిషి ప్రయత్నించకుండా, దృశ్యతే చేత్ జనార్దనక, ఎవరికైనా విష్ణుమూర్తి కనిపించాడా? మహాతపస్సు చేయకుండా కనిపించాడండి ఎక్కడైనా? 257 సంవత్సరాలు బతికాడండి భీముడు. నిరంతరం భగవత్స్మరణే, బ్రహ్మచర్యం కూడా పాటించాడు. ఎవరికి ఉన్న రాజ్యమే వదిలేశాడు, ఏం ఆశించరా. ఆయనకి ఏమి ఇచ్చారండి కృష్ణ పరమాత్మ? దుర్భరమైన జీవితం వచ్చింది ఆయనకి. పాండవులు కౌరవులు కొట్టుకుంటే చూస్తూ గడపాల్సి వచ్చింది. పైగా కౌరవుల పక్షంలో పోరాడాల్సి వచ్చింది. పెద్ద కర్మ. కనీసం 3వ రోజు యుద్ధంలో భీష్ముడు విపరీతంగా పరాక్రమిస్తూ ఉంటే శ్రీకృష్ణుడికి ఒళ్ళు మండి చక్రం తీశాడు. చంపై, నేను సిద్ధంగా ఉన్నా, నీ చేతిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా, ఈ దిక్కుమాలని బతుకు నాకు అక్కర్లేదు అని కూర్చున్నాడు ఆయన. చంపకుండా వెనక్కి వెళ్ళిపోయాడమ్మా. అది భీష్ముడికి పడిన శిక్ష. చంపలేదు. కృష్ణుడి చేతుల్లో చనిపోయే యోగం శిశుపాలుడికైనా పట్టింది, కానీ భీష్ముడికి పట్ల. శిఖండి చేతుల్లో పోయాడు. ఆయన కర్మ అయింది, ఎవరేం చేయలేరు. అంచేత పురుష ప్రయత్నం వల్లనే దైవానుగ్రహం వస్తుంది. పురుష ప్రయత్నానికి కూడా దైవానుగ్రహం ఉండడం బద్ధకం. వివేకానందుడు చెబుతాడు ఒక మాట, దైవానుగ్రహం గాలి. గాలి ఎక్కడ లేదండి, ఎప్పుడు లేదండి. ఇప్పుడు ఉందిగా గాలి, ఎక్కడైనా ఉంది, ఎప్పుడైనా ఉంది. ఎక్కడైనా ఉంది, ఎప్పుడైనా ఉంది. దైవానుగ్రహం గాలి. గాలి వీస్తూనే ఉంది. ఆ గాలి మనకి పనికి రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఫ్యాన్ ఆన్ చేయాలి కదా. ఏ మహానుభావ, నువ్వు ఫ్యాన్ ఆన్ చేయకుండా గాలి ఆడట్లేదు. గాలి ఉంది అక్కడ, నువ్వు ఫ్యాన్ ఆన్ చేయి, 5లో పెట్టు. ఫ్యాన్ ఆన్ చేయకుండా కూర్చుని గాలి ఆడట్లేదు. ఆడదు మరి, నువ్వు ఆన్ చేయలేదు కదా. పోనీ కరెంట్ లేని రోజులు విసురుకర్ర పెట్టి విసురుకో, గాలి వస్తుందా? ఏమి విసురుకోకుండానే నీకు చల్లదనం కలిగేంత గాలి రావాలంటే సముద్రం దగ్గర కూర్చో, లేపేస్తుంది పైకి. పిచ్చి మాటలండి ఇవన్నీ, మనుషుల్ని ప్రయత్నం చేయనీయకుండా. ఇంకా దైవం ఎలాగో మనకు కనపడ్డు కాబట్టి ఈ గురువులు ఎవరో చెబుతూ ఉంటారు ఇలాగ, ఇక వీళ్ళే దేవుళ్ళు అనుకుని వీళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటాం. ఇదే అజ్ఞానం. మనం దేవుడు కనపడలేదు కదా, ఇది చెప్పేవాడే దేవుడు, ఇంకా వాడి కాళ్ళ మీద పడతారు. ఆయనకు కావాల్సింది అదే. అందుకే దైవానుగ్రహం. ఏమిటా దైవానుగ్రహం చెబుతున్నాడు ఇక్కడ వశిష్ఠుడు చెబుతున్నాడు. అంతకంటే గురువు లేడు కదా. వినా పురుషయత్నేన దృశ్యతే చేత్ జనార్దనక. మానవ ప్రయత్నం లేకుండానే దేవుడు ఎవరినైనా అనుగ్రహించడం అనేది నిజమైతే, మృగపక్షి గణం కస్మాత్ తదాసౌ నోద్ధరత్యజక. మృగాలకి, పక్షులకి, పశువులకి అందరికీ దేవుడు దర్శనం ఇవ్వచ్చు కదా, ఎవరైనా వద్దని చెప్పారా అన్నాడు ఆయన. ఏ ప్రయత్నం లేకుండా ఉన్న పశువులు, పక్షులు అన్నీ ఉన్నాయి కదండి, అన్నిటినీ ఉద్ధరించవచ్చు కదా. ఒక ఆవుకి తిండి దొరకట్లేదండి ఈవేళ. ప్లాస్టిక్ చెత్త ఏరుకుంటుందండి ఆవు. పైగా మనం ఎంత మూర్ఖులం అంటే, అన్నం ఒట్టినే పారేయం, పదార్థం ఒట్టినే పారేయం, ప్లాస్టిక్ సంచిలో మూట కట్టి పారేస్తాడు. ఆ మూట అది విప్పలేదు, భగవంతుడు దానికి చేతులు ఇవ్వలేదు. అది విప్పలేక మూటతో సహా మింగుతోంది. ఒక్కొక్క ఆవుని కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటే శస్త్రచికిత్స చేస్తే 70 కేజీల ప్లాస్టిక్ సంచులు బయటపడుతున్నాయన్నమాట. 70 కేజీలు. ఎన్ని జంతువులు తింటున్నాయో ఆలోచించండి. ప్లాస్టిక్ సంచి బయట పారేయడం ఎంత తప్పో తెలుసుకుందాం దయచేసి. మనం ఎలా తయారయ్యాం? ఒక ఇడ్లీ కావాలంటే స్విగ్గీ, జొమాటో, ప్లాస్టిక్ సంచి.
సాంబార్ కావాలంటే ప్లాస్టిక్ సంచి, దోశ కావాలంటే పైగా దరిద్రుడు ఈ 3 ఓసారి చెప్పడు, 3 సార్లు చెబుతాడు. ఇక్కడ 3 సంచులు, 3 రకాలు, ఇవన్నీ పట్టుకెళ్ళి అవతల బారాయి మొత్తం. మనమే మొత్తం వాతావరణాన్ని పాడు చేసేస్తూ కలికాలం కాదు, నువ్వు పట్టిన పోగాలం ఇది మనం చేస్తున్నాం. ఇక్కడ మన పద్ధతి మనం మార్చుకోం. ఆ పద్ధతి మార్చుకోకుండా దేవుడు కరుణించడు. ఆ విషయమే నెక్కెచ్చిగా చెబుతున్నాడు ఇక్కడ యోగ వాసిష్ఠ. మానవ ప్రయత్నం చేయకుండా ఏ దేవుడు నిన్ను అనుగ్రహించరయ్యా. అలా అనుగ్రహించడమే నిజమైతే మృగాలని, పశువులని, పక్షులని అన్నిటికీ మోక్షం ఇచ్చేయచ్చు కదా, ఎవరొద్దన్నారు? అలా ఇవ్వడండి ఎవరికి. మన ప్రయత్నం మనం చేసి తీరవలసింది. అలాంటి ప్రయత్నం చెయ్యాలంటే మన మనస్సును ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చెబుతున్నాడు ఒక ఖచ్చితమైన మాటలు. శీతలయా బుద్ధ్యా రాగద్వేష విముక్తయా శీతలయా బుద్ధ్యా రాగద్వేష విముక్తయా శీతలయా బుద్ధ్యా రాగద్వేష విముక్తయా సాక్షివత్ పశ్యతి ఇదం హి జీవితం తస్య రాజతే. సాక్షివత్ పశ్యతి ఇదం హి జీవితం తస్య రాజతే. మనం జీవితంలో ఒక్కదానికి ప్రాధాన్యం ఇవ్వాలి. డబ్బు కాదు, భోగాలకు కాదు, మనశ్శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవాళ ప్రపంచం అంతా లేనిది అదే, మనశ్శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదో ఇమేజ్ ఉండాలి. ఇమేజ్ దేనికంటే? ఇమేజ్ అంతా శాంతి కోసం కదా. శాంతి లేనప్పుడు నీ ఇమేజ్ దేనికి? ఇక్కడ ఆయన పబ్లిక్ ఫిగర్ అండి. దేనికి ఫిగర్ అయితే? ఇక్కడ పబ్లిక్ ఫిగర్ అయితే పబ్లిక్ టాయిలెట్ కడుక్కోమని వెళ్ళి. ఇది పబ్లిక్ ఫిగర్, ఊరికే ఫిగర్. ఇమేజ్ని బట్టి గౌరవించకండి. మనుషులు మంచివాళ్ళే కదా. లేనప్పుడు ఆయనకి ఎంత ఇమేజ్ ఉంటే మనకెందుకండి? ఆయన అందరికీ తెలుసు. అయితే ఏమిటట? అయితే ఏమిటి? అది కాదు కావాల్సింది. మన వల్ల ఏమైనా జరిగిందా? నేను ఇందాక అక్కడ కళ్యాణ్ గారు ఇచ్చిన వసతిలో ఉంటే అక్కడ వేడి నీళ్ళ దగ్గర ఏదో ఇబ్బంది వచ్చింది చిన్నది. అతను చెప్తే వెంటనే చేయించారు. ఆ ఎలక్ట్రీషియన్ వచ్చాడు. అతనికి అక్కడికి వచ్చే వరకు తెలియదు నేను అక్కడ ఉన్నానండి. వచ్చాక చూశాడు. అయ్యగారు మీరా అన్నాడు. నేనేనయ్యా. అదే ఇబ్బంది చూస్తానండి అని ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి కాళ్ళమే పడిపోయాడేమో. ఒక్కసారి కాళ్ళమే పడిపోయి, అయ్యా సంసారాలు నిలబడ్డాయంటే మీ మాటలండి, మీరు 10 కాలాలు చల్లగా ఉండాలన్నాడు. ఒక ఎలక్ట్రీషియన్ నోట ఆ మాట వచ్చినందుకు నా చర్మాన్ని నేను గిల్లుకుని ఆనందిస్తున్నానమ్మా. నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వాళ్ళు కూడా వింటున్నారు ఈ మాటలు. సంసారాలు నిలబెడుతున్నారండి బాబు, మేము అంతా సుఖంగా ఉన్నామంటే మీ వాళ్ళే అన్నాడండి. అతను ఏం చెప్పాను? నేను అందరి కోసం చెప్పాను, ఆయన దృష్టిలో పెట్టుకునే చెప్పలేదు కదా. కానీ అతనికి ఎక్కాయి. ఆ మంచి మాట, మంచి ప్రవర్తన మనకు కావాలి. కానీ గరికపట్నేశ్వరరావు గారికి దేశం అంతా పలుకుపడింది. ఎందుకమ్మా పలుకుపడి పని లేక? పలుకుపడి ఉంటే నన్ను ఎత్తిమి కూర్చుంటారు, అందరూ వచ్చి ఆ పని చేయి ఈ పని చేయని చస్తాం ఇక్కడ. అంచేది ఇమేజ్ని బట్టి, పలుకుబడిని బట్టి మనుషుల్ని గౌరవించండి. ఆ పలుకుబడి మన జీవితాలకు ఉపయోగపడే పలుకేనా అయితేనే గౌరవించండి, అంతే లెక్క. అది మంచి మాట కదా. అతను మంచి మనిషా కాదా? అతని ప్రవర్తన మంచిదా కాదా? అతను నిరాడంబరంగా ఉంటున్నాడా లేదా? ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉంటున్నాడా లేదా? అది ముఖ్యం మనకి. దాన్ని బట్టే గౌరవించాలి. ఆయన బాగా ఫేమస్ అయితే కోకోకోలా ప్రకటనలు, థమ్సప్ ప్రకటనలు ఇచ్చుకోవడానికి పనికొత్తానికి దేని పనికిరారు. ఇక్కడ ఊరికి అవి తాగమని వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు దాగర మనకి చెప్తారు. ఇక్కడ వాళ్ళకి తాగమని చెప్పినందుకు వాడు ₹1 కోటి ఇస్తాడు. మనకే ఆసుపత్రికి వెళితే అక్కడ ఇచ్చుకోవాలి మన డబ్బులు. ఇలాంటివి కాదు కదా సెలబ్రిటీ అయిన వాళ్ళు చేయాల్సింది. లోకాన్ని బాగు చేయాలి, 10 మంది అనుకోవాలి. దానివల్ల మనం ఆయన ఉపకారం చేశారు, ఆయన చేయడం వల్ల మాకు పిల్ల పెళ్ళయింది, ఆ సమయానికి డబ్బులు ఇచ్చారు మా అయ్యగారు, దానివల్ల పిల్ల పెళ్ళయింది అని అనుకోవాలి. అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. కానీ ఫేమస్ ఈ మాట వదిలేయండి దయచేసి. గుడ్నెస్ మంచితనాన్ని మనం గౌరవించాలి. నాట్ ఫేమస్ కాకపోయినా పర్వాలేదు, మంచితనాన్ని గౌరవించాలి. వాడు మంచివాడైతే మంచి పక్కన మంచం మీద కూర్చున్నా సరే మనం వెళ్ళి దండం పెట్టాలి. నువ్వు మంచివాడు కాబట్టి నీకు నమస్కారం, అంతే. ఆయన ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనలోంచి మారాలి మనం. అందుకే చెబుతున్నాడు, నువ్వు ఎంత గొప్పవాడివేనావు, నీకు మనస్సు ప్రశాంతంగా ఉందా? యో అంతఃశీతలయా బుద్ధ్యా, లోపల చల్లగా ఉంటే ఎప్పుడు ఉంటుంది? రాగద్వేష విముక్తయా, ఓ దాని మీద ఇష్టం, ఓ దాని మీద ద్వేషం లేనప్పుడు లోపల చల్లగా ఉంటుంది.
లోపల గుబులుగా ఉందంటే అర్థం ఏంటి? ఎవరి మీదో ఇష్టంతోనో ఎవరి మీదో ద్వేషంతోనో ఆలోచిస్తున్నాం కాబట్టి ఉంది అలాగా ఉంది. ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవాలి వీలైనంత వరకు. ఇదేదో వంకాయ కూర ఇష్టం, టెంకాయ పచ్చడి నచ్చదు అంటే పర్వాలేదు, అది మార్చి ఇది తింటాం. మనుషులు నచ్చరంటే ఎలాగమ్మా? ఇది సంసారం, ఇది జీవితం. ఎంతోమందితో కలిసి పని చేయాలి, కలిసి సంసారం చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా భరించాలి. రేపొద్దున ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. సమాజంలో బోళ్ళు మందితో మనకి సంబంధాలు ఉన్నాయి. అన్ని చోట్ల మన గొప్పవాళ్ళు దొరకమంటే దొరుకుతారా? నేను వాడు మొహం చూడడం, వాడు చూస్తే నాకు ఎలర్జీ, ఇలాంటి మాటలు పనికిరావండి. ఇదే యోగాభ్యాసం అంటే. అది తగ్గించుకోవాలి బాగా, తప్పదు. మన అవసరం ఏదో చూసుకుందాం, వెనక్కి వచ్చేద్దాం. ఎప్పుడు లోపల చల్లని అంతఃశీతలయా బుద్ధ్య, ఎటువంటి కాంక్షలు లేకుండా ద్వేషం లేకుండా ఉన్న మనస్సుతో రాగద్వేష విముక్తయ, రాగద్వేషాలు విడిచిపెట్టి సాక్షివత్ పశ్యతీదం హి, సాక్షిలాగా ప్రపంచంలో జరిగే ఘట్టాలన్నీ చూస్తూ ఉండాలి. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చెబుతున్నాను, నాకు కూడా దాటే కాబట్టి. ఇంట్లో ఎంత మౌనంగా ఉంటే అంత సుఖంగా ఉంటారు. మీ ఇష్టం. ఆ తర్వాత మౌనంగా ఉండాలి వీలైనంత. అడిగితే తప్ప మాట్లాడద్దు. అన్నిట్లోనూ వేలెట్టేసి కెలకడం మొదలెట్టామంటే ఎప్పుడు చిలికితే జీవితం వెన్న వస్తుంది. గమనించండి, జీవితాన్ని చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుందండి. తగ్గించుకోవాలి, మన పెత్తనాలు మనకి చెప్పలేదు పిల్లలు, మరీ మంచిది, మనం బాధ్యత వహించక్కలేదు. నాకెందుకు చెబుతారో, ముసలాన్న అయిపోయా, ఈ సాగతీత వద్దు. ఇక్కడ నీకు చెబితే ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పకపోతే నష్టం ఏంటి? ఇది నేను పెద్దవాళ్ళకి చెబుతాను. అదే పిల్లలకి ఏం చెబుతాను? చిన్నవాళ్ళైనా ఆశీర్వదించి ప్రతిదీ పెద్దవాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఆ చెప్పడం తప్పితే ఏమీ ఆశించరు. చాలా మంచివాళ్ళు వాళ్ళు. ఒక మాట చెబితే ఆనందిస్తారు. ఏం చెప్పడానికి నష్టం ఏమిటి? సినిమా కడుతున్నారు చెప్పండి, ఓ వ్యాపారం పెట్టారు చెప్పండి, ఓ ఊరికి రోజు ఉద్యోగానికి ఎడుతున్నారు, ఓ మాట తల్లికి దండం పెట్టి తండ్రికి దండం, అమ్మ వెళ్ళొస్తాను ఓ మాట చెప్పండి. ఆ మాట వాళ్ళు కోరుకుంటారు, అంతకంటే ఏం లేదు. అంచేత యువతరం పెద్దవాళ్ళకి చెప్పి చెయ్యాలనే దృష్టితో ఉండాలి. పెద్దవాళ్ళు ఎలా ఉండాలి? ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, చెబితే చెప్పారు, లేతని ఎవరి మటుకు వాళ్ళకి, ఎవరి డైలాగ్ వాళ్ళది. ఇదంతా పెద్ద జగన్నాటకం. ఎవరి పాత్ర వారు ధరించాలి అంతే. చెప్పాలి అని మనం అనుకోకూడదు, చెప్పాలి అని వాళ్ళకు ఉండాలి, అంతే తేడా. ఉంటే ఉంటుంది, లేతలేదు. అప్పుడు సాక్షివత్ పశ్యతీదమ్హి, అంతా సాక్షిలా చూస్తామండి. మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడేవాళ్ళు, నేను మాట్లాడుతున్నా, నేను బోల్డ్ శ్లోకాలకు కంఠస్థం చేశాను. మీరంతా సాక్షులే కదా, వింటారు. మీ సొమ్మెం పోయింది, ఇంకో గంట మాట్లాడితే బాగుండు మీరు అంటారు. మీ సొమ్మెం పోయింది, నేను మాట్లాడడానికి ఉండద్దా? నేనేదో చూశాను, కష్టపడ్డాను. ఈయన ఏదో రికార్డు చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఈయన ఒక సాక్షి. ఆ కెమెరా ఉంది, అది అందరికంటే గొప్ప సాక్షి. నేను ఏం చెప్పినా రికార్డు చేస్తుంది తప్పితే దానికి ఇది మంచిది కాదు చెడ్డది కాదని చెప్పదు. చాలా విషయాల్లో మనం ఆ కెమెరాలో ఉండాలమ్మా, సాక్షి అంతే. రికార్డు అవుతుంది లోపల. మనం తీర్మానాలు చేయొద్దు, తీర్పులు చెప్పొద్దు, అవుననద్దు, కాదనద్దు, సాక్షి చాలు. కానీ లోపల గ్రహించుకోరు, ఓ మనుషులు ఇలా ఉంటారన్నమాట, పెళ్ళైన కొత్తలో అలా ఉన్నారు, 10 ఏళ్ళు అయ్యాక ఇలా ఉన్నారు, ఇదన్నమాట ప్రపంచం, అందుకే మాయ అన్నారు ప్రపంచం అని గ్రహించుకోవాలి. అంతేగా మళ్ళీ వాళ్ళతో చర్చ, ఉపదేశం, ఉపన్యాసం వద్దు. సాక్షివత్ పశ్యతీదమ్హి జీవితం తస్య రాజతే, అతని జీవితం అద్భుతంగా ఉంటుందన్నాడు. ఇమం గుణసమాహారం అనాత్మత్వేన పశ్యతః, ఇమం గుణసమాహారం అనాత్మత్వేన పశ్యతః అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం, అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం. ఇమం గుణ సమాహారం, మనుషుల్లో సత్వగుణం ఉన్నవాళ్ళు ఉంటారు, రజోగుణం ఉన్నవాళ్ళు ఉంటారు, తమో గుణం ఉన్నవాళ్ళు ఉంటారు. మన పిల్లల్లోనే 3-4 రకాలు ఉంటారు, పక్కింటి వాళ్ళలో ఇంకా కొత్త రకంలో ఉంటారు. అందరితోనూ ఉండక తప్పదమ్మా, అక్కడ ఉంటున్నాం కదా. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళతో ఎలా ఉండాలో నిర్ణయించుకో, మాట్లాడక. ఎందుకు అందరూ మంచివాళ్ళు ఉండాలని మీటింగులు పెట్టి ఉపదేశాలు ఇస్తే ఎవడో వెండెక్కడ. వీలైనంత సర్దుకో లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కో, వెళ్ళిపో అంతే. అక్కడ మళ్ళీ కొత్త తలనొప్పులు ఉంటాయి, తప్పదు, ఎక్కడైనా సర్దుకోవాలి. అదే అంతఃశీతలతాయాస్యాత్, లోపల చల్లగా ఉండడమే చాలా ముఖ్యం. అది అనంత తపఃఫలం, అది నువ్వు ఎంత తపస్సు చేసినా రాదు.
ఆ అంతఃశీతలత్వం కోసమే మనం కృషి చేయాలి. అంటే ఇమం గుణ సమాహారం. కొంతమంది మనుషులు కాస్త ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది రజోగుణంతో పోటీలు పడుతూ ఉంటారు, కొంతమంది తమో గుణం, కాస్త నిద్రపోతే లేవరు, ఆలస్యం బద్ధకం ఉంటే తప్పదు, మనం భరించాలి, ఏం చేద్దాం అని భరించాలి. ముఖ్యంగా పెద్ద వయస్సు వస్తున్న కొద్దీ ఈ భరించడం బాగా అలవాటు చేసుకోవాలి. మాటి మాటికి లెక్చర్లు ఇచ్చినా కేకలేసినా మనకే నష్టం. కేకలేసామంటే మనకి రక్తపోటు పెరుగుతుంది, ఉపన్యాసం ఇచ్చామంటే వాడికి మన మీద ఆసక్తి తగ్గిపోయి శత్రుత్వం పెరుగుతుంది. కూర్చుంటే చాలా చంపేస్తున్నాడు, సుత్తి కొట్టి ఇక్కడ ఈ పెద్ద ఆయన కనపడకూడదని పోతాడు వాడు. అంతకంటే వాడు మారాలని దేవుడికి దండం పెట్టడం మంచిది అంతే. మళ్ళీ తిరుపతి మొక్కేకూడదు, నడిచి వస్తాను, పెద్ద వయస్సు నడవలేం కూడాను. వీడిని మార్చవయా అని పెడితే దేవుడు ఏం చేస్తాడు, వాడిని మారుస్తాడు, ఇంకోటి పుట్టిస్తాడు, వాడు కొడుకుని వాడికి మొగుళ్ళే ఉంటాడు. వాడు ఎందుకు వచ్చిన గొడవ వదిలేస్తే అయిపోయాయి. ఎక్కడికెక్కడ సాక్షిగా ఉంటూ మన మనస్సు ప్రశాంతంగా ఉందే లేదా, ఇంకా వీలేదు లెక్క పెట్టుకోవాలి. 60 ఏళ్ళు దాటాయంటే పుట్టినరోజులు ఎలా చేసుకోవాలి? 61, 62 అనొద్దు. 62 ఏళ్ళే ఇంక 18, 66 ఏళ్ళే ఇంక 14, 72 ఏళ్ళే ఇంక 8, 79 ఏళ్ళే రేపే అనుకోవాలి. ఇంకా అప్పుడు జీవితం బాగుంటుంది. అంతేగాని 79 ఇంత పోజు కొట్టాల్సింది ఏం లేదు అక్కడ. 79 వెళ్ళాయని చెప్పడవడు, 79 వచ్చాయి, ఎక్కడికి వచ్చాయి నీ తలకాయ, వెళ్ళాయి అవి వచ్చాయండి, అవి వెళ్ళాయి. వెళ్ళినవి లెక్క పెట్టుకోవాలి. 50 ఏళ్ల లోపు వచ్చినవి లెక్క పెట్టుకోవచ్చు, పర్వాలేదు. 50 ఏళ్ళు దాటాక వెళ్ళినవి లెక్క పెట్టుకోవాలి. అప్పుడు తొందరపడతాం. అనుభవించిన భోగాలు చాలనిపిస్తుంది, అన్నీ నిస్సారంగా కనపడతాయి. అన్నీ నిస్సారమేనండి, అనుమానం ఏంలా. యోగ వాసిష్ఠకర్త చెబుతున్నాడు, త్రైలోక్యేచ స్త్రియశ్ శైలాక సముద్రవనజాతయక. త్రైలోక్యేచ స్త్రియశ్ శైలాక సముద్రవనజాతయక. భూతాని వస్తు శూన్యాని త్రైలోక్యేచ స్త్రియశ్ శైలాక సముద్రవనజాతయక. భూతాని వస్తు శూన్యాని సారో నాస్త్యత్ర వస్తుతః. 3 లోకాల్లో నువ్వు అనుభవించే ఏ భోగాలైనా నిజంగా శూన్యమే. పెళ్ళై 10 ఏళ్ళు అయిన వాళ్ళకి ఈ పాటకే తెలుసుంటుంది, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసుంటుంది. పెళ్ళైన కొత్తలో ఏదో అనుకుంటాడు సంసార భోగాల గురించి. ఓ 10 రోజుల పాటు 16 రోజుల పాటు బాజాలు బయట మోగుతాయి, తర్వాత వీడి వీపు మీద మోగుతూ ఉంటాయి. ఇక్కడ ఓ ఏడాది అయ్యేసరికి పిల్లడో తయారవుతారు. అక్కడి నుంచి అమూల్ డబ్బాలు, పాల డబ్బాలు, డైపర్లు, నానా గొడవ. ఇప్పుడైతే ఇంకా ఆచింత, ఇదివరకు ఆచింత ఉండేది, ఇప్పుడు ఆచింత కాదండి. 5 ఏళ్ళైనా పిల్లలు లేరు, 10 ఏళ్ళైనా పిల్లలు లేరు, ఇదో గొడవ తయారైంది. సంతాన సాఫల్య కేంద్రం, ఈవీఎఫ్, డివిఎఫ్ అన్ని మొదలయ్యాయి. లేనివాడికి ఏమో లేరని చింత, ఉన్నవాడికి ఉన్నారని చింత, మొత్తం మీద చింతే. అందుకే 3 లోకాల్లో లైంగిక భోగాలు సహా నువ్వు అనుభవిస్తున్నవన్నీ శూన్యమే. అనుభవించక ముందు అది ఏదో అనిపిస్తుంది, అనుభవించిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి వాళ్ళకి అనుభవంలో ఉన్న విషయం ఇది. దాన్ని దృఢం చేసుకోవాలి. మళ్ళీ ఎదవ కోరిక కలగానే మళ్ళీ ఎగబడకూడదు ఊరికే. అక్కడ దృఢం చేసుకోవాలి. ఇంకొద్దు అయిపోయింది ఇది. స్త్రీ అలాగే శైలాక. నువ్వు కొంతమందికి చూడాలని ఉంటుంది, నాకు ప్రపంచంలో వింతలన్నీ చూడాలి. అసలు నీ మనస్సు పెద్ద వింత, ఆత్మ అంతకంటే పెద్ద వింత. దాన్ని చూసావా? ఆ దిక్కుమాలిన వింతలన్నీ ఏం చూస్తావు నువ్వు? ఇక్కడ వెళ్ళి ప్రతిదానికి టికెట్లు బుక్ చేసుకోవడం బాగా అలవాటైంది. ఇప్పుడు పైగా దానికి కూడా అప్పులు చేస్తున్నారు. నమశివాయ యాత్ర యాప్ ఊప్. చివరికి వాడు 25,000 అప్పిస్తాడు, తర్వాత 25,000కి ₹1,00,000 వసూలు చేస్తాడు. ఇప్పుడు అన్నీ చూసి ఏం చేస్తామండి? నాకు అర్థం కాదు. ఎక్కడో ఉంటుందమ్మా ఆస్ట్రేలియాలో అందమైన పర్వతాలు ఉంటాయి. నువ్వేం చేస్తావు? అక్కడికి వెళ్ళి చూసి ఓ ఫోటో తీస్తావు. మహా అయితే పక్కన నుంచి మీ ఆయన్నో మీ ఆవిడో ఓ ఫోటో తీయమంటావు. నువ్వు పర్వతం లాగే ఉన్నావు, అది పర్వతం లాగే ఉంది. తేడా ఏంటి ఇక్కడ? ఏం తీస్తావు ఫోటో? అదేదో చూడాలి. ఎక్కడికి వెళ్ళినా చాలామంది దీనివల్ల మొత్తం ఆయాసం ఎక్కువైంది. చూడొచ్చు, అవకాశం వచ్చినప్పుడు వెడితే చూస్తాం. అంత కోరిక పెంచుకోవలసింది ఏం లేదండి. ఈ పర్వతాలు, ఈ సముద్రాలు అన్నీ ప్రపంచం అంతా ఉన్నవే. మన దగ్గర ఉన్నవి మనం చూసామా? చిత్తూరు దగ్గర ఎన్ని కొండలు ఉన్నాయండి. వెంకటగిరి కోట, ఉదయగిరి కోట మీరు చూశారా? చంద్రగిరి కోట మీరు చూశారా? అదే చంద్రగిరి, శౌర్యానికి గీసిన గిరి అదే చంద్రగిరి.
చంద్రగిరి కోట మీరు చూశారా? మేము చిత్తూరు ఎప్పుడైనా వస్తే చంద్రగిరి కోట చూస్తే బాగుండు. మీరేమనుకుంటారు? ఏం చూస్తాం, మన పక్కన ఉంటే మనకి నచ్చదు. ఈ చంద్రగిరి నువ్వు అట్టపెట్టె చేసి ఎక్కడో హైదరాబాదులో మ్యూజియంలో పెడితే అక్కడికి వెళ్ళి మన ఊరు చంద్రగిరే అని చూస్తారు. అట్టపెట్టి అసలు చంద్రగిరి వదిలేశాడు. మన దగ్గరది మనకు నచ్చదు, దూరపు కొండ నులుపు. అందుకే చెబుతున్నాడు యోగ వాసిష్ఠ కథ, ఏమీ లేదయ్యా, అంతా శూన్యం. ఈ కొండలు, ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ అరణ్యాలు ఎక్కడైనా ఉన్నాయి. భూతాని వస్తు శూన్యాని, ఈ పంచభూతాలతో నిర్మాణం అయ్యాయి. ఏం చూస్తావు ఊరికే ఇక్కడ? సారో నాస్త్యత్ర వస్తుతగా, నిజానికి చూస్తే వీటిలో ఏ రకమైన సారము లేదు. చూసిన తర్వాత ఎప్పుడైనా సరే ఏమిటో ఇంత చేశాం కానీ అని ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది, ఇంకా ఏదో చూడలేదని. అంత కైలాస మానస సరోవరం వెళ్ళాం కానీ ఒక్క నిమిషంలోనే గెంటేశారు. అసలు ఏమైంది ఇప్పుడు గెంటేస్తే? నువ్వు గంట ఉండి ఏం చేస్తావు? బెక్క చచ్చిపోతావా చలికి? -డిగ్రీలు ఉష్ణోగ్రత. ఇంకా అక్కడి నుంచి ఏదో గుక్క నీళ్లు దొరకగానే దాని గురించి పెద్ద ఉపన్యాసం ఇంకెక్కడ నీళ్లు తాగినట్టు అక్కడే తాగినట్టు. ఏం లేదు, ఇదంతా అహం. నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి అది గొప్పది, నాకు దొరికాయి కాబట్టి ఆ నీళ్లు గొప్పవి. ఆ నీళ్లు గొప్పవి కాదు, నాకు దొరికాయి కాబట్టి గొప్పవి. ఆ కొండ గొప్పది కాదు, నేను వెళ్ళాను కాబట్టి గొప్పది. ఒక్కొక్కరు మాట అంటూ ఉంటారు, నాకు విచిత్రంగా ఉంటుంది. కాశీ వెళ్ళాలంటేనండి అందరూ వెళ్ళలేరండి, శివుడు అనుమతి. మరి ఈయన కోసం శివుడు ఈయనకి పెర్మిషన్ లెటర్ ఇస్తాడు ఇక్కడ? ఇది పెద్ద బోగస్ మాట. కాశీ వెళ్ళడానికి శివుడు నీకు ఎందుకని నేను రమ్మని చెప్పాడా రావద్దని చెప్పాడు ఆయన? చూపించు, లెటర్ చూపించు. ఈయన వెళ్ళొచ్చాడు, అందుకని నేను ఒక్కడనే అదృష్టవంతుడని చెప్పాలి. ఉద్దేశం అది. ఇక్కడ నాకు ఒక్కడికే శివుడు అనుమతి ఉంది, ఎందుకంటే నాకు పార్వతీదేవి రికమెండేషన్ కూడా ఉంది, ఇక్కడ నీకు లేదు. నిజానికి ఎవరైనా మన దగ్గర యాత్రలు చేయలేకపోయామని చెబితే పర్వాలేదండి, అంత పెద్ద ఏం లేదక్కడ అని చెప్పాలి. నిజమైన మాట అంటే ఇది. వెళ్ళలేదా? వెళ్ళాలండి బాబు, మీరు చూస్తారా? ఇలా మాట్లాడకూడదండి, వాడిని చంపేస్తారు అన్యాయంగా. వాడికి లేనిపోని ఆశపడుతున్నారు ఇక్కడ. ఇదంతా అహంకారం. నేను చూశాను కాబట్టి అది గొప్పది. కాశీ గొప్పది కాదు, నేను చూశాను కాబట్టి గొప్పది. నేను వెళ్ళాను కాబట్టి శివుడు నాకు అనుమతి ఇచ్చాడు. శివుడికి పనే లేదు, నీకు మేనత్త కొడుక నీకు అనుమతి ఇవ్వడానికే. శివుడు ఎవరైనా రమ్మని కానీ పొమ్మని కానీ ఎందుకు చెబుతాడండి? అజ్ఞానం. కానీ నీకు వెళ్ళాలనుంది వెళ్ళావు, నీకు కుదిరింది ఇంకోటికి కుదరలా, ఊరుకోరాదా? దానికి పెద్ద శివుడు అజ్ఞానం మాట్లాడుతున్నావు ఇక్కడ. శివుడు ఒక కాశీలోనే ఉన్నాడా, కాకినాడలో ఉండడా? అంతటా నిండి ఉన్నానయ్యా నేను ఆయన మొత్తుకుంటుంటే నువ్వు ఆయనకు గుడి కట్టి అక్కడ పెట్టావంతే. ఇంకా దాన్ని గొప్ప చేసావు. ఇంకా అక్కడికి 9 రోజులు ఉన్నావా, 9 వారాలు ఉన్నావా, 9 నెలలు ఉన్నావా? ఇంకా కొంతమంది ఉంటారు బాగా మాయలో బాగా పడిపోయి. మేము వెళ్ళేటప్పుడు రైల్లో బెర్త్ నెంబర్ 9, అది కూడా పుణ్యమే. బెర్త్ నెంబర్ 9 అది ఎవరికి రాదు, మాకే. ఎందుకు రాదు? మీరు చేసుకోండి, నాకు అదే టికెట్. 2 నెలల ముందు బుక్ చేసుకుంటే భార్యాభర్త 7, 9 వస్తాయి. రైల్వే డిపార్ట్మెంట్ లెక్కది. మీరు ఏ రైల్వే టికెట్ అయినా 2 నెలలు 3 నెలల ముందు మీరు బుక్ చేసుకుంటే మొదటి టికెట్ 7, 9 వస్తుంది. మీరు చూసుకోండి, ఏసీ కంపార్ట్మెంట్ అంతే. మాకు ఎప్పుడు అదే వస్తుంది, 7, 9. ఏ రైలు అయినా మాకు 7, 9. 7లో ఆవిడ, 9లో నేను ఉంటాను ఇక్కడ. ఎప్పుడు అదే నేను అనుకుంటా. ఎందుకో తెలుసా, నేను ఒకసారి రైల్వే వాళ్ళని అడిగా, ఏమిటి ఎప్పుడు 7, 9 వచ్చాయి? అది మీరు బాగా ముందు బుక్ చేస్తున్నారంటే, ముందు బుక్ చేసినప్పుడు ఎప్పుడు ఆ పెట్టెలో మధ్య భాగం ఓ చివరి భాగం నుంచి మొదలు పెడతారండి. లోయర్ బెర్త్లన్నీ మీ వయస్సును బట్టి 60 దాటితే లోయర్ బెర్త్ ఆటోమేటిక్గా ఇస్తారండి. వాళ్ళకి వచ్చేస్తుంది, ఏర్పాటు అలా ఉంటుంది. లేకపోతే తర్వాత వస్తుంది. అంచేత 9 నెంబర్ రావడం పెద్ద విషయం కాదండి. అది దాన్ని పెద్ద అదృష్టంగా చెప్పాల్సిన పనేం లేదు. ఇక్కడ మనం చెబుతూ ఉంటాం ఇవన్నీ. అందుకని ఇవన్నీ ఎక్కడైనా ఉన్నవే, ఈ వస్తువుల్లో ఏం లేదు. అంతా ఈ వస్తువులను చూస్తున్న ద్రష్ట నీ మనస్సులో ఉందంతా అంటాడు ఖచ్చితంగా. ఇంకొక శ్లోకం చెప్పుకుని మనం 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. ఆత్మవత్ సర్వభూతాని, ప్రశాంతంగా ఉండాలంటే తీసుకోవలసిన నిర్ణయం, మార్చుకోవలసిన మనస్సు చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. ఆత్మవత్ సర్వభూతాని పరద్రవ్యాణి లోష్ఠవతు, ఆత్మవత్ సర్వభూతాని పరద్రవ్యాణి లోష్ఠవతు, స్వభావాదేవ న భయాత్ యః పశ్యతి సపశ్యతి, స్వభావాదేవ న భయాత్ యః పశ్యతి సపశ్యతి. అన్ని జీవులు నాలాంటివే అని భావిస్తే మీరు సమస్త యాత్రలు చేసినట్టే. మన ఇంట్లో పనిచేసే నౌకరు ఉన్నాడు, అతనికి అనారోగ్యం వచ్చింది, మనమే సెలవియ్యాలి. సరిగ్గా పనున్నప్పుడే మానేస్తారు, చుట్టాలు వచ్చినప్పుడే మానేస్తారు. నీకు చుట్టాలు వచ్చారు కాబట్టి వాళ్ళు మానేలా, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి.
పని మనిషి ఓ పావుగంట ఆలస్యంగా వచ్చింది, వదిలేయాలి ఆ విషయాన్ని. ముందు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎప్పుడు ఆలస్యంగా రావు కదా, ఇవాళ ఆలస్యమైంది ఏమిటి, ఇంటికి ఎవరన్నా వచ్చారా, రాత్రి ఆలస్యంగా పడుకుని లేవలేకపోయావా అని సానుభూతిగా మాట్లాడాలి. ఇదే ఆత్మవత్ సర్వభూతాన్ని. డబ్బు తీసుకుంటారో పని చేయరు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ పెద్ద పులి కంఠం. వాళ్ళు మనుషులే, వాళ్ళకి నిద్రాహారాలు ఉండాలి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇవాళ పిల్లలతో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారండి. పని మనిషి కొడుకు వాడు స్మార్ట్ ఫోన్ మా అంట 25,000 ఫోన్ వాడికి. వాళ్ళ అమ్మ 10 ఇళ్ళు తోమితే కూడా 25,000 రావు, 10,000 వస్తాయి. వాళ్ళ అమ్మ 5 ఇళ్ళు తోమితే 10,000 వస్తాయండి, వీడు ఫోన్ 10,000 ఉంది ఇక్కడ. అలా ఏడిపించుకొని కొనిపించుకుంటున్నారు ఈవేళ. కొనిపించుకున్నాక తిన్నగా ఉంటారు, దానికి ఎలుగుతూ ఉంటాడు అస్తమానం. దానికి బెంగే, అదేదో కెలుగుతున్నాడు అయ్యా అంటుంది నాతో ఎప్పుడు. అదేదో కలిగితే నన్నేం చేయమంటావు అని. అది ఎందుకంటే యాప్లు లోన్లు చేసేస్తున్నారు, అందులో వాళ్ళకి తెలియకుండా బెట్టింగులు కాసేస్తున్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. సమస్యలు లేని మనిషి లేడండి ఈవేళ. నా పని జరగడమే నాకు ముఖ్యం, ఎవరు ఆలస్యం చేయడానికి వీలు లేదు, ఎవరు నాకు ఇబ్బంది కలిగి, దాన్ని అహంకారం అంటారు. ముందు ఎదుటి వాళ్ళ సమస్యను మనం కాస్త అర్థం చేసుకోవాలి. అది ఆత్మవత్ సర్వభూతాన్ని. ఎందుకంటే పెద్ద సిద్ధాంతం ఏం లేదు ఇందులో. నిమ్న వర్గాలు, బలహీన వర్గాలు, డబ్బు లేనివాళ్ళు, తెలివి లేనివాళ్ళు, చదువు రానివాళ్ళు, అందంగా లేనివాళ్ళు, ఆరోగ్యంగా లేనివాళ్ళు అందరూ ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ సమస్య ముందు అర్థం చేసుకో. నీ తిండి కంటే నువ్వు తిన్నావా అని ఒకసారి అడుగు, చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు ఈ శ్రమజీవులు ఎలా ఉంటారు అంటే, మనం పలకరిస్తే చాలు, అన్నం తిన్నావా అని భుజం మీద చేసి మాడితే, అయ్యి బాబోయ్ మా అయ్యగారు ఎంత మంచివారో, మా అమ్మగారు ఎంత మంచిదో అంటాడు. చాలండి, వాళ్ళకి ఇంకేం అక్కల్లా. వాళ్ళ పిల్లని మనం చేసుకోక్కల్లా, మన పిల్లని వాళ్ళకి ఇక్కల్లా. భుజం మీద చేసి పలకరిస్తే చాలు, పొంగిపోతారు. ఆ మాత్రం చేయలేమా? అదే ఆత్మవత్ సర్వభూతాన్ని. పరద్రవ్యాన్ని లోష్టవత్, అది ఎంత గొప్ప ఆస్తి అయినా సరే, ఎన్ని కోట్లు ఉన్నా సరే, అది మనది కాదు అంటే మనం ఆక్రమించే ప్రయత్నం చేయకూడదు. ఇతరుల సొమ్ములు లోష్టవత్, మట్టి బిడ్డతో సమానంగా చూడాలి. పరద్రవ్యాన్ని లోష్టవ. ఇవాళ సమాజంలో అనేక నేరాలకి, ఘోరాలకి ఈ ఆక్రమణలు, కబ్జాలే కారణం. కాస్త తలం దొరికిందంటే ఆక్రమించి మారేడివే. పరద్రవ్యాన్ని లోష్టవత్ ఎలా చూడాలి? స్వభావాదేవ, సహజంగానే వైరాగ్యంతో చూడాలి. నాకు అక్కర్లేదు, ఎందుకంటే ఇందులో ఏం లేదుగా. ఇప్పుడు ఆ స్థలం అంతా ఆక్రమిస్తామండి. ఏం చేస్తాడు చెప్పండి ఆక్రమించి? నాకు అర్థం కాదు. చాలామంది కబ్జాలు చేశారంటారు కదా, కబ్జా చేసి ఏం చేస్తాడు? వీడు అక్కడ ఇల్లు కడతాడా? కట్టేంత ఓపిక లేదు. ఊరికే నాకుంది 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 అని చెప్పుకోవడమే సరిపోయింది. పైగా ఇన్ని ఉన్నాయని వీటిని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం వల్ల గుండె లబ్బు డబ్బని కొట్టుకోవట్లా, డబ్బనే కొట్టుకుంటుంది. రెండూ డబ్బులే, లబ్బు లేదు. ఇంకా డబ్బు 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 డబ్బు. ఇదంతా రేపొద్దున్న కేసు. మన ప్రభుత్వమే అధికారంలో ఉంటే పర్వాలా, కర్మకాలం మన ప్రభుత్వం దిగి వేరే ప్రభుత్వం వచ్చిందా అంతే, శ్రీకృష్ణ జన్మస్థానం లెక్క. పాత కేసులన్నీ బయటికి లగుతాయి. ఇంకా ఆక్రమించి సుఖమేమిటి? అజ్ఞానం. కానీ ఆక్రమించి సుఖమేమిటి? ఏదో పాత సినిమాలో చూసే నేను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉంటాడు ఎమ్మెల్యే కింద. ఆయన ఒక వ్యాన్లో పెడుతూ పక్కన చూస్తాడు ఓ స్థలాన్ని. ఇది బాగుంది, ఇదేంటిది, ఇది మనం చూడు సెక్రటరీ, దీన్ని చూడు, దీన్ని నొక్కే అంటాడు. వాడంటాడు ఇది ఇదివరకే నొక్కేసాం సార్ అంటే. అంటే నొక్కేసినవి ఏమిటో కూడా వీడు గుర్తులేవు. అది ఇదివరకే నొక్కేసామా, మనకి ఏం చూసామో కూడా గుర్తుంటలేదే బాబు అంటే, కనిపిస్తే సార్ నొక్కే. వీడిని ఎప్పుడు యమధర్మరాజు నొక్కేస్తాడో తెలియదు. ఇక్కడ ఒక్క దెబ్బలో పోతాడు పైకి. ఇప్పుడు నొక్కినవన్నీ ఏమవుతాయి? అది చెబుతున్నాడు ఇక్కడ యోగ వాసిష్ఠాలు. ఎందుకయ్యా అవన్నీ? ఏం చేసుకుంటావు? అంచేత వైరాగ్యం సహజంగా ఉండాలి. పరద్రవ్యాన్ని లోష్టవ, అది మనది కాదు. మనది కానప్పుడు మనం కాపాడుకుందాం. మనం కాపాడుకుందుకు ఆస్తి అయినా సరే ప్రాణత్యాగం చేసైనా కాపాడుకోమన్నారండి. ధర్మం అలాగే ఉంటుంది. ఈ ఇల్లు, నీ పొలం, నీ ఆస్తి. ఇంకో మాట చెబుతానమ్మా, మంచి శ్రోతలు చిత్తూరు వాళ్ళంటే వింటారు, ఆనందిస్తారు. ఇది నీ ఇల్లు, నువ్వు కాపాడుకోవాలి. ఇది నీ పొలం, మనం కాపాడుకోవాలి. ఇది మన స్థలం, మనం కాపాడుకోవాలని పిల్లలకి చెబుతున్నాం కదండి. అలాగే ఇది మన భాష, మనం కాపాడుకోవాలి. ఇది మన సాహిత్యం, మనం కాపాడుకోవాలి. ఇది మన సంస్కృతి, మనం కాపాడుకోవాలి. ఈ మాట కూడా చెప్పండి, ఈ మాట కూడా చెప్పండి. ఇల్లు, పొలము, స్థలము కాపాడుకోవడం కాదు, భాషను కాపాడుకోవద్దా? సాహిత్యాన్ని కాపాడుకోవద్దా? సంస్కృతిని కాపాడుకోవద్దా? అవి నాశనమైతే ఇల్లు, పొలాలు కాపాడుతాయండి మనని. ఇవాళ అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయమ్మా, ఎవరు ఉండలేదు. బెంగళూరులో ఉంటారు, నమశివాయ. ఇక్కడ ఉంటాయి పెద్ద పెద్ద రాజభవనాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవడు ఉండడు, బెంగళూరు. ఎందుకంటే పిల్లలు చదువు అంటే, చిత్తూరులో చదువులు లేవా?
ఇది చెత్తూరా చిత్తూరా? ఇక్కడ చదువు లేవా? ఇక్కడ నచ్చదండి. ఎందుకని తోడికోడళ్ళ ముందు తోడోళ్ళ ముందు గొప్పలు చెప్పుకోవాలి కదా. మేము బెంగళూరు నరకం అయిపోయింది. వేళ ట్రాఫిక్ జామ్ పెరిగింది, ప్రతివాడికి 4 కార్లు. బెంగళూరు వెళ్ళట్లేదు. నేను ఈ మధ్య బెంగళూరు కార్యక్రమాలు ఒప్పుకోవడం మానేశాను. నేను రాను బాబు అని చెప్పాను. ఇక్కడ విమానం ఏమో గంట, అక్కడి నుంచి వాడి ఇంటికి వెళ్ళడానికి 3 గంటలు చచ్చిపోతున్నాం ఇక్కడ. ఇది ఎక్కడ గొడవ? హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తే గంటే విమానం, అంతకంటే ఉండదు. అక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్ళడానికి 3 గంటలు. ఇదేంటిది? తల్లి కంటే పిల్లలావని ఇదేవాడు పడతాడు. నేను రాలేదు బాబు అని చెబుతున్నాను. నేను వచ్చిన ఈ ట్రాఫిక్ జామ్, పైగా వాళ్ళని చూస్తే జాలి నాకు. పైగా బెంగళూరులో లెక్క ఏమిటంటే, నేను మొన్న ఎక్కడో మాట్లాడుతూ సామెత కూడా చెప్పాను. ఎవరైనా 6 నెలల గర్భిణీ కారులో కూర్చుంటే ఇంటికి వెళ్ళేసరికి ప్రసవం అయిపోతుంది. 9 నెలలు నిండుతాయి మామూలుగానే. 3 నెలలు ఇంటికి వెళ్ళేసరికి 3 నెలలు. అంత బెంగళూరు ఎందుకు కిరికిరిసిపోయిందండి? చిత్తూరు వాళ్ళు అయితే అమలాపురం వాళ్ళ దగ్గర నుంచి చిత్తూరు వరకు మొత్తం బెంగళూరే. సాఫ్ట్వేర్ అంటేనే బెంగళూరు. అందరికీ కార్లే. ఎవడు బండి వేసుకునేవాళ్ళు లేడు, నడిచేవాళ్ళు లేడు, ఎవరు లేడు, అందరికి కార్లే. మనకి ట్రాఫిక్ జామ్ పెరక్కేమవుతుంది? మనమే చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, బెంగళూరులో మహాభవనాల్లో ఉన్నవాళ్ళు మనశ్శాంతిగా ఉందా? పిల్లలు చదువుకు అంత దూరం వెళ్ళాలా? భోగాలకు అంత దూరం వెళ్ళాలా? ఇక్కడ మన భవనాలన్నీ పాడుపడిపోవాలా? ఏం సుఖం అనుభవిస్తున్నాం మనం? సుఖం మన మనస్సులో ఉందండి. దయచేసి గమనిద్దాం. వస్తువుల్లో లేదండి, వైభవంలో లేదండి, మన మనస్సులో ఉంది. నీ మనస్సు ప్రశాంతంగా ఉంటే తాటాకు పాకలో కూడా శ్రీమన్నారాయణమూర్తిలా సుఖంగా ఉంటావు, అనుమానమేం లేదు అక్కడ. నీ మనస్సు ప్రశాంతంగా ఉందా? దానికోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందో చెబుతున్నాడు. దాంతో మనం సెలవు తీసుకుందాం. ఇక్కడ ఆత్మవత్ సర్వభూతాని పరద్రవ్యాన్ని లోష్టవతు. ఇది స్వభావతగా ఉండాలి. ఈ వైరాగ్యం అవగాహన ద్వారా కలగాలి. ఇప్పుడు మనకి జ్ఞానం వైరాగ్యం ఎలా వస్తాయి? ఇటువంటివి వింటూ ఉంటే, పుస్తకాలు చదువుతూ ఉంటే అవగాహన వల్ల మన అభిప్రాయాలు మారుతాయి. అభిప్రాయాలు మార్చుకోవచ్చు, తప్పు లేదండి. అభిప్రాయాలు మారితే ఆక్షేపించక్కల. అభిప్రాయాలు అవసరాలను బట్టి మారకూడదు మిత్రమా, అవగాహనని బట్టి మారాలి. నీ అవసరాన్ని బట్టి అభిప్రాయం మారక. నీకు ఇదివరకేమో వాడిని తిట్టావు, ఇప్పుడు నీకు వాడితో అవసరం వచ్చింది కాబట్టి పొగిడేస్తున్నావు. అది తప్పది. వాడు తిట్టదగిన మనిషి అనిపిస్తే తిడితే తిట్టు, లేకపోతే నోరు మూసి కూర్చో. నువ్వే పొగుడుతావేటి? అంటే నీకు అవసరం వచ్చింది కాబట్టి పొగిడేస్తున్నావు. అవసరాలను బట్టి అభిప్రాయాలు మారద్దు, అవగాహన బట్టి మార్చుకోవచ్చు. ఎవరినో మనం పొరపాటున అన్నామండి ఒక మాట, అది తప్పని తెలిసింది మనకి, వెళ్ళి వారికి క్షమాపణ చెబుతాం, మన అభిప్రాయం మార్చుకుంటాం. తప్పేముంది? నాకు పొరపాటున అన్నానంటే నాకు తెలియదండి, ఏదో ఇలా వినపడింది నాకు, మీ గురించి తప్పుడు అభిప్రాయం కూడా సంతోషిస్తాడు. అవసరాలను బట్టి మార్చుకోకూడదు అభిప్రాయాలను, అవగాహనని బట్టి మార్చుకోవాలి. దేవుడు ఉన్నాడు లేడు ఆ అభిప్రాయమేనా? అంతే. ఇదివరకు ఒకసారి దేవుడు లేడని ఏదో అంటే అని ఉండొచ్చు, దానికేముంది? అప్పటికి తెలియదు, తర్వాత అవగాహన కలిగింది, ఉన్నాడని అర్థమైంది, మార్చుకున్నారు. తప్పేముంది? అంటే స్వభావాదేవ, మన అవగాహనని బట్టి మనం వైరాగ్యంతో ఉండాలి. ఈ వస్తువుల వల్ల సుఖమేమీ లేదు. ఎన్ని తిన్నా ఒక్కటే, ఎన్ని భోగాలు అనుభవించినా ఒక్కటే, ఎన్ని మంచాల మీద పడుకున్నా ఒకటే, ఇంట్లో ఎన్ని సోఫాలు ఉన్నా ఒకటే, మనస్సు ప్రశాంతంగా ఉండవు ఒకటే ముఖ్యం అని గ్రహించాలి. అది స్వభావాదేవ. నా భయాత్, భయం వల్ల కూడా వైరాగ్యం రాకూడదు. ఒక నగ చేయించుకోవాలని మనకు అనిపించింది, మహిళల కోసం ప్రత్యేకమైన మాట చెబుతా. ఒక నగ చేయించుకోవాలని మనకు అనిపించింది. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చేయించుకోలేకపోతే అంత డబ్బు మనకి లేదని వదిలేయండి. అంతేకాని ఈ మధ్యలో నగలు కాదు పీకలు కూడా కోసేస్తున్నారు. ఈ మాట మాట్లాడద్దమ్మా. చేయించుకునేవాళ్ళు చేయించుకోండి. నువ్వు భయపడితే అందరూ భయపడాలని లేదు ఇక్కడ. భయపడి వైరాగ్యం వద్దు. నగలు ఎందుకు, ఎన్ని నగలు పెట్టుకుంటే ఏమిటి, మనసు ప్రశాంతంగా అని వైరాగ్యం ఉండొచ్చు, మానేయచ్చు. భయం వల్ల కానీ లేదు, ఏదో డబ్బు లేక, డబ్బు లేదు కాబట్టి డబ్బు ఉంటే చేయించుకుంటాం అనమాట. డబ్బు ఉన్నా కూడా చేయించుకోక్కర్లేదు, నాకు అక్కర్లేదు అనుకున్నాం, దానికే ఉంది. ఆ అవగాహన వల్ల ఈ నగలు ఊరికే మోసుకుని తిరగడమే తప్పితే వీటి వల్ల వచ్చేది ఏమిటనే అవగాహన నీకు కలిగితే చేయించుకోవడం మానేయి. డబ్బు లేదు కాబట్టి చేయించుకోలేదు అంటే వచ్చాక చేయించుకుంటావు. ఎవరో ఎత్తుకుపోతారనే భయంతో వేసుకోలేదు అంటే ఆ భయం లేకపోతే వేసుకుంటావు. ఈ భయం వల్ల, దారిద్ర్యం వల్ల కాదు, అవగాహన వల్లనే మనకి వైరాగ్యం కలగాలి. ఇది అక్కర్లేదు మనకు, దానివల్ల ఉపయోగం ఏం లేదు. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. కానీ ఈ ఆభరణాల భారం ఎంత ఉంటే ఎక్కడ సరిపోతుంది? ఇది ఏదో కనీసమైన ఆభరణాలు మన దేశంలో అదృష్టవంతులం. ప్రతి స్త్రీ మెడలో నల్లపూసలు, మంగళసూత్రాలు తప్పనిసరిగా ఉంటాయి, ఉండాలి కూడా. మన సంప్రదాయమే చెప్పింది. చాలు. ఇక ఆ పైన ఎంత ఓపుకుంటే అంత 4 గాజులు చేయించుకుంటాం, లేకపోతే ఒకటే చేయించుకుంటాం.
అంచేత స్వభావాదేవన్న భయాత్ యః పశ్యతి సపశ్యతి. ఎవరు ఆ స్వభావతగానే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉండగలుగుతారో వారు జీవితం అంతా నిశ్చింతగా గడపగలుగుతారు. ఇవాళకి మనం సెలవు